చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఎమ్మెల్యేకి అప్పచెప్పాడు రాజశేఖర రెడ్డి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఇక ఆ కన్సర్న్ ఫైల్స్ సంపాదించడమే చూసుకునేవాళ్ళు. రోజు దాని మీద అసెంబ్లీలో పట్టుకునేవాళ్ళు. వాళ్ళ చేత అదంతా మాట్లాడినిచ్చి చివరిలో రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకునేవాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకుని ఎత్తు పెట్టేవాడు, చెక్ పెట్టేవాడు. అట్లా ప్రతిపక్షం ఒక వ్యూహాత్మకంగా నడిపాడు. అట్లాంటి వ్యూహం జగన్ దగ్గర మిస్సింగ్. అది రెండవది ఏంటంటే సార్, ఒకటి ఇక్కడ సభ లోపలికి వెళ్ళలేకపోవడం ఒకటి, సభకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం ఒకటి. ఇక్కడ రేపొద్దున ఏదో వీళ్ళు రూల్ చెప్తున్నారు కదా, 60 రోజులకి ఎక్కువ సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని. ఇప్పుడు ఈ నివేదిక ఏమిస్తుంది అనేది ఎథిక్స్ కాబట్టి రద్దు చేసే అవకాశం చేసినా ఇవన్నీ ఏదిగా చచ్చేది కదా. 60 రోజులు అనేటటువంటి దాని ప్రకారం అయితే కనుక ఇప్పుడు వీళ్ళందరిది ఇప్పటిదాకా అటెండ్ అయినట్టే లెక్క. అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్ అయిపోయినట్టే. కాదని చెప్పడానికి ఊరికినే ఉపన్యాసాలు ఇవ్వగలరు కానీ యాక్షన్ తీసుకోమనండి. రేపు పొద్దున సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఇష్యూ. ఇప్పుడు జరిగేది ఏంది అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాయింట్ ఒకటి వస్తుంది. మన దాన్ని ఏమంటారంటే సభకి సంబంధించి జగన్ విషయంలో తీసుకోవచ్చు. అది ఎప్పుడు టోటల్గా నీకు ఇన్ని రోజుల సభల్లో 60 రోజుల పాటు రాకపోతే అనేది లెక్క. అది కూడా అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం. దానికి జగన్ ఏం వెళ్తాడు కోర్టు కేసి